క్యారెక్టర్ కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరి సినిమా బ్లాక్ బస్టర్, మీకు ఎక్కడ బోరింగ్ లేదు. ఈ సినిమా ఏం చెప్తున్నా మాటలు లేవు, సినిమా బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన అంత సీన్ పడుకున్నా సరే, సెకండ్ హాఫ్ వరకు ఒకటి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ వచ్చే వరకు కొంచెం ఇబ్బంది అనిపించేమో కానీ, బట్ అంత వల్గర్గా అయితే లేదు, బాగుంది. ఆయన కిషోర్ గారు అయినా సరే వాళ్ళున్నారా అసలు అలా అనిపించింది అంతే. వాళ్ళు అసలు పెద్ద స్కోప్ కూడా ఏం లేదు, డైలాగ్స్ కూడా లేవు, మోస్ట్లీ డైలాగ్స్ కూడా లేవు. ఇద్దరు నెగ్లెక్ట్. ఫాదర్ లవ్ గురించి చెప్పారు. మనకి ఎస్ఆర్ కళ్యాణ్ ఆల్రెడీ చూస్తాం, సేమ్ రిపీట్ చేస్తారనిపించింది. బట్ ఇంకేదో కొత్తగా ట్రై చేయాల్సిందే. సో ఎందుకంటే ఒక హీరోయిన్ ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు అన్నెసరీగా ఫాదర్ ట్రాక్ నిర్మించాలనిపించింది తప్ప అది క్లైమాక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనిపించలేదు. మీకంతా దివాళీలో అయితే కేరాంపు దివాళీ వినని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఈ ప్రీవియస్ మూవీస్ మనకి ఏదైతే మిత్రమాటలు ఉందనుకో దాన్ని తక్కువ మాట్లాడుకున్నది మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చే డూడ్ కూడా చాలా బాగున్నా సరే అందరికి కనెక్ట్ అవ్వదు డూడ్ అనేది. ఎందుకంటే ఓన్లీ ఒక జంజీ కిడ్స్కి లేదంటే ఒక మెచ్యూర్ డూడ్ కనెక్ట్ అవుతుంది తప్ప ఓల్డ్ జనరేషన్ వెళ్తే నచ్చకపోవచ్చు. ఆ వర్డ్స్ ఏం లేవు అన్న, ఉన్న వర్డ్స్ అన్ని కూడా ఇప్పుడు లూడో అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మ్యూట్ చేస్తారు. సో వాటి వరకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా ఏంటంటే సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో సిచ్యువేషన్ కామెడీ ఏదైతే మనకి మారుతి గారు ఆయన మూవీస్తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఒక డిసార్డర్ పెట్టి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఒక కామెడీ ఎలా జనరేట్ చేస్తారు, సేమ్ మారుతి గారి ఫిల్మ్ చూసినట్టు అనిపించింది, చాలా బాగా అనిపించింది. లేదు క్లైమాక్స్ కన్విన్సింగ్ లేదు, బట్ ఏదో ఇవ్వాలి క్లైమాక్స్ కాబట్టి ఇచ్చారు. ఎందుకంటే ఒక హీరోయిన్ సెంటర్గా వెళ్తున్నప్పుడు అన్నెసరీ ఒక ఫాదర్ ట్రాక్ పెట్టి ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మనం చూస్ చేసిన ఒక ఫాదర్ ట్రాక్ పెట్టినట్టు అనిపించింది తప్ప కొత్తగా అనిపించలేదు దీని వల్ల. కాకపోతే ఎమోషన్ చాలా వర్కౌట్ అయ్యాయి. సో వెన్నెల కిషోర్ గారికి మంచి సీన్స్ పడ్డాయి. ఆయన ఏదైతే ఒక 15-20 మినిట్స్ సీన్ ఉంటుంది ఆయన చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నరేష్ గారితో కూడా ఫస్ట్ హాఫ్లో పెద్ద సీన్స్ పడకపోయినా సరే సెకండ్ హాఫ్లో పడ్డ ఒక 2-3 సీన్స్ చాలా హిలేరియస్గా వచ్చాయి. టైటిల్ సాంగ్ ఒకటి, అండ్ వాళ్ళు కేరళలో ఒక సాంగ్ షూట్ చేశారు, ఓనం సాంగ్ ఒకటి. ఓనం సాంగ్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. సో ఆ సినిమాటోగ్రఫీ చాలా బాగా బడ్జెట్ పెట్టుకున్నారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది కామెడీ. సో మరీ ఒక ఆర్గానిక్ కామెడీలా కాకుండా చాలా సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా జనరేట్ అయింది, చాలా బాగా. మెయిన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు అదే పెద్ద హీరోయిన్ సెంటర్గా వెళ్తున్నా సరే ఆవిడ పెద్ద యాక్ట్ చేయాల్సిన పెద్ద స్కోప్ ఎక్కడా లేదు. ఏదో ఆమె ఒక డిజార్డర్ ఉంది అలా నడిపించారు తప్ప కొత్తగా అయితే ఏం లేదు హీరోయిన్ గారు. కాకపోతే ఈ హీరో గారు అయితే తన యాక్టింగ్ అయినా లేదంటే తన కామిక్ టైమింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ చూస్తారు. కిరణ్ అబ్బవరం గారికి కెరియర్ లో ఇంకొక హిట్ పడింది. సో ముందు సినిమాతో పోల్చుకుంటే ఇది చాలా అప్డేటెడ్ వర్షన్ కిరణ్ అబ్బవరంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్ పరంగా ఏది బాగుంది అంటే డాన్స్ సాంగ్ పరంగా అంటే మనకి వెళ్ళిపోయే ఫ్లో లో అంత స్పెషల్ గా ఏం అనిపించదు రిలీజ్ అయిన సాంగ్స్ లో. అండ్ నరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీయెస్ట్ ఇప్పుడు దాకా తీసిన అన్నిట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ కొంతసేపే వెన్నెల కిషోర్ గారు ఉన్నా కూడా ఆ ట్రాక్ చాలా బాగుంటుంది. లవ్, రొమాన్స్, కామెడీ, కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అబ్సల్యూట్లీ ఇప్పుడు లేని సినిమా ఏదో ఉంది, ఎవ్రీథింగ్ అవే కదా ఉన్నాయి. అవి లేకపోతే జనాలు చూడట్లేదు కాబట్టి ఇంకో ఛాన్స్ లేదు. అంతే. సో ఫైనల్ గా హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈక్వల్ గానే ఉంది. బోర్ కొట్టించే సీన్స్ అయితే ఏమీ లేవు. చిన్న నాకు కిరణ్ గారు అంత కామెడీ నుంచి ఎమోషనల్ మాట్లాడితే కొంచెం కామెడీగా అనిపించింది కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్, చాలా బాగా. అమ్మో అబ్బవరం వరం ఇచ్చేసాడు, ఇక దివాళీకి పండగ చేసుకోండి. థ్యాంక్ యూ.